హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియాస్. నేను మీ ఓం ప్రకాష్, సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్. సో ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ద మ్యాజిక్ ఇన్ యూ, ద మ్యాగ్నెట్ ఇన్ యూ, ద మ్యాజిక్ ఇన్ యూ. సో ద మ్యాగ్నెట్ కెన్ క్రియేట్ మ్యాజిక్స్ ఆర్ మ్యాజిక్స్ కెన్ బి డన్ బై మ్యాగ్నెట్స్. సో మ్యాగ్నెట్ అంటే మనకేం చేస్తుంది, ఆకర్షిస్తుంది. సో అదేవిధంగా మీరు ఒక మ్యాగ్నెట్ లాగా ఉంటే మీరు ఈ విశ్వంలో ప్రపంచంలో ఉన్న వాటిని ఏ విధంగా ఆకర్షించవచ్చు. సో అందులో ప్రధానంగా మనం ఆకర్షించేది మన యొక్క సక్సెస్ లేదా మన యొక్క విజయం. చాలామందికి విజయం గురించి చాలా అపోహలు ఉంటాయి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, మా ఫ్యామిలీలో ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ ఉండాలి, లేదా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, లేదా మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, ఫారెన్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇవన్నీ అపోహలు ఉంటాయి. ఇవి ఉన్నవాళ్ళు విజయం పొందలేకుండా ఉన్నారు, ఇవి లేని వాళ్ళు విజయం పొంది ఉన్నారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని తీసుకున్నట్లయితే మన ఇండియాలో ఒక ఫేమస్ ఫిల్మ్ స్టార్ ఉన్నాడు. అతను ఈవెన్ 75 years ఏజ్లో కూడా సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీని శాసిస్తున్నాడు, కానీ అతని కొడుకు వేస్ట్గా ఉన్నాడు. అలాగే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఒక పర్సన్ ఉన్నాడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి పాలిటిక్స్లో ఉన్నారు, దేశ ప్రధానమంత్రులుగా ఉన్నారు. కానీ అదే ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆ పొలిటికల్ పవర్ని పొందలేకుండా ఉన్నాడు. సో ఇవన్నీ ఉదాహరణ ద్వారా మన యొక్క మిత్స్ నుంచి మనం బయటికి రావచ్చు, అంటే మన యొక్క అపోహల నుంచి బయటికి రావచ్చు. ఇవి ఉన్నా లేకపోయినా కూడా మనం విజయాన్ని ఎలా పొందవచ్చు అనే దాన్ని ఆలోచించుకున్నట్లయితే, ఒకవేళ మీరు ఈ 6 స్టెప్స్ని కనుక పర్టికులర్గా ఫాలో అయినట్లయితే ఈ విజయం లేదా సక్సెస్ అనేది మీరు మ్యాగ్నెట్గా మారి మీరు ఆకర్షిస్తారు. సో అవేంటి, ఈ స్టెప్స్ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి అంటే, ఒక రైతు ఎంత ఓర్పుతో ఎంత నెమ్మదిగా వ్యవసాయం చేస్తాడో ఆ విధంగా, అంటే వ్యవసాయంలో మీరు ఏ స్టెప్ మిస్ అయినా కూడా ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ అనేది మీకు రాదు. సో అదేవిధంగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే 6 స్టెప్స్ని కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో చేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందగలుగుతారు. సో స్టెప్ నెంబర్ 1, కంట్రోల్ యువర్ థాట్స్. మన ఆలోచనని మనం మార్చుకోవాలి, మన ఆలోచనలపైన మనం నియంత్రణ పెంచుకోవాలి. ఆలోచనలు నియంత్రణ పెంచుకున్నట్లయితే, ఆలోచన కరెక్ట్గా ఉంటే మన యాక్షన్స్ కరెక్ట్గా ఉంటాయి, మన యాక్షన్స్ కరెక్ట్గా ఉంటే మన హ్యాబిట్స్ కరెక్ట్గా ఉంటాయి, మన హ్యాబిట్స్ కరెక్ట్ ఉంటే మన క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటుంది, మన క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే మన డెస్టినీ కరెక్ట్గా ఉంటుంది. సో థాట్ అనేది చాలా సింపుల్ విషయం, బట్ దాని రిజల్ట్ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మన డెస్టినీ, మన విధిరాతను కూడా మనం మార్చుకోవచ్చు. సో 5 స్టెప్స్ ఏంటి, థాట్స్, యాక్షన్స్, హ్యాబిట్స్, క్యారెక్టర్ అండ్ డెస్టినీ. సో ఈ 5 స్టెప్స్ క్రోనాలజికల్ ఆర్డర్లో ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా విజయం అనేది మన సొంతం అవుతుంది, మన బానిస అవుతుంది. సో ఏం చేయాలి, ప్రతిరోజు మనం పాజిటివ్ థాట్స్ని జనరేట్ చేసుకోవాలి. ఈ పాజిటివ్ థాట్స్ని ఇంటెన్సిటీతో జనరేట్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది, మనకు సక్సెస్ వస్తుంది. కానీ పాజిటివ్ థాట్స్ ఎక్కడ వస్తాయి, పాజిటివ్ థాట్స్ మనం సైలెన్స్ని మెయింటైన్ చేసినట్లయితే వస్తాయి. అంటే మనం ఒక నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేయాలి. ఎలా మెయింటైన్ చేయాలి, రోజులో మనం మెలుకున్న టైంలో ప్రతి 1 hour 1 నిమిషం పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మెడిటేట్ చేయాలి. మెడిటేట్ చేసినప్పుడు ఆ మెడిటేషన్ నుంచి, ఆ సైలెన్స్ నుంచి మనకు పాజిటివ్ థాట్స్ అనేవి వస్తాయి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ లైక్, మనం ఒక మొబైల్లో చాలా యాప్స్ ఓపెన్ చేస్తామనుకోండి, మొబైల్ హ్యాంగప్ అయిపోతుంది. అప్పుడు మొబైల్ ఏం చేస్తాం, రిఫ్రెష్ చేస్తాం, రీబూట్ చేస్తాం. రీబూట్ చేసినప్పుడు అది మళ్ళీ యాక్చువల్గా తన మెయిన్ కెపాసిటీతో, అంటే ఒరిజినల్ కెపాసిటీతో అది వర్క్ చేస్తుంది. సో అదేవిధంగా మనం కూడా ప్రతి 1 hourకి ఒకసారి ఒక 1 minute సైలెన్స్ కనుక మెయింటైన్ చేసినట్లయితే ఆ 1 minute సైలెన్స్ అనేది మనకు ఖచ్చితంగా పాజిటివ్ థాట్స్ ఇస్తుంది. ఆ పాజిటివ్ థాట్స్ వల్ల మన మొత్తం డెస్టినీ అనేది మారిపోతుంది. స్టెప్ నెంబర్ 2, అఫర్మేషన్స్. అంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాం, అంటే మనం ఈ ప్రపంచానికి ఏం సంకేతం ఇస్తున్నాం, మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ వరల్డ్కి అనేది అఫర్మేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థి నేను మ్యాథ్స్లో బాలేను అని అనుకున్నాడు అనుకో, అది ఎగ్జామ్ అలాగే రాస్తాడు. ఎగ్జామ్ అలాగే రాయడం వల్ల రిజల్ట్స్ అన్నీ పోతాయి, అంటే పూర్ మార్క్స్ వస్తాయి. అదే ఒకవేళ ఆ విద్యార్థి నేను మ్యాథ్స్లో బాగా చేయగలను, నేను మంచి మార్క్స్ తెచ్చుకోగలను అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా అతనికి మంచి మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా మీరు పాజిటివ్ థాట్స్ని ఇవ్వడం వల్ల మన మైండ్ యొక్క పవర్ అనేది పెరుగుతుంది. అంటే వాస్తవానికి ఈ ప్రపంచంలో పనులు అనేవి 2 సార్లు జరుగుతాయి. ఒకటి మన మైండ్లో, అంటే మనం సంకల్పించినప్పుడు, రెండోది వాస్తవిక ప్రపంచంలో జరుగుతాయి. సో దిస్ ఆల్ జస్ట్ బేస్డ్ ఆన్ బిలీఫ్ సిస్టమ్. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు, మీరు మీ గురించి ఏమిటంటే అఫర్మేషన్స్ ఇస్తున్నారు అనే దాని మీద డిపెండ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ అబ్బాయి కనుక నేను మంచి మార్క్స్ తెచ్చుకున్నాను మ్యాథ్స్లో, నేను క్లాస్లో ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది, నా ఫ్రెండ్స్ అప్రిషియేట్ చేశారు, నా
టీచర్ అప్రిషియేట్ చేసింది, ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ అప్రిషియేట్ చేశారు అని కనుక తన మైండ్కి కమాండ్స్ ఇచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాసినప్పుడు అతనికి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో స్టెప్ నెంబర్ 3 వచ్చేసి విజువలైజేషన్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ప్రోగ్రామింగ్ యువర్ మైండ్, జస్ట్ లైక్ ప్రోగ్రామింగ్ యువర్ కంప్యూటర్. మీరు ఏ విధంగా అయితే కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేస్తారో అదేవిధంగా మీ మైండ్ని మనం ప్రోగ్రామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి, మీరు ముంబై వెళ్తున్నారు అనుకోండి. ముంబై వెళ్తున్నాను అనుకుంటే మైండ్లో మీరు ప్రోగ్రామ్ చేసుకుంటారు. ఏమని? నేను టికెట్స్ కొన్నాను, టికెట్స్ కొన్న తర్వాత నేను ఏదైతే రోజు వెళ్ళాలనుకున్నాను ఆ రోజు క్యాబ్ వచ్చింది, క్యాబ్లో కూర్చున్నాను, క్యాబ్లో కూర్చుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, ఫ్లైట్లో కూర్చున్నాను, ఫ్లైట్లో తర్వాత ముంబై రీచ్ అయింది. ఈ విధంగా మీరు అన్నీ స్టెప్ బై స్టెప్ విజువలైజ్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మీరు సక్సెస్కి దగ్గర అవుతారు. సో సక్సెస్కి ఎప్పుడైతే దగ్గర అవుతారో సక్సెస్ అనేది మీకు చేరువవుతుంది, మీరు సక్సెస్ని పొందుతారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. బ్రెయిన్ అనేది ఒక గ్యాడ్జెట్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అనుకోండి లేదా ల్యాప్టాప్ అనుకోండి. ఈ ల్యాప్టాప్ లేదా మొబైల్ని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ వేస్లో యూజ్ చేస్తారు. సో అదేవిధంగా మనం కూడా మన మైండ్ని డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా యూజ్ చేస్తాం. అంటే వేరు వ్యక్తులు వేరుగా యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో స్మార్ట్ వర్క్ చేస్తారు, కొంతమంది ఏమో హార్డ్ వర్క్ చేస్తారు. వెరీ సింపుల్. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అంటే మీరు మీ బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేసుకోవడం. ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ రిపీటెడ్గా చేస్తూ ఎమోషనల్ ఇంటెన్సిటీతో కనుక చేసినట్లయితే అది మన బ్రెయిన్లో సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఆ విధంగా ప్రింట్ అయినప్పుడు మనం ఏమవుతుందంటే అన్సర్టనిటీ నుంచి సర్టనిటీకి మూవ్ అవుతాం. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మీరు హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఒకసారి సక్సెస్ఫుల్ డైరెక్టర్ని తీసుకోండి. అతను ఎలా సక్సెస్ అయ్యాడు అంటే తన స్టోరీకి కావలసిన మొత్తం డాటాని ఆయన బ్రెయిన్లో విజువలైజ్ చేసుకుంటాడు. విజువలైజ్ చేసుకున్న తర్వాత ఏ సీన్ ఎలా ఉండాలి, ఎక్కడ ఏ కాస్ట్యూమ్ వాడాలి, ఇదంతా విజువలైజ్ చేసుకొని అతను యాక్చువల్లీ మూవీ ఈజ్ నథింగ్ బట్ అన్సర్టెన్. ఆ అన్సర్టనిటీ నుంచి అది స్క్రీన్ మీదకి వచ్చి సర్టనిటీ అవుతుంది. ఆ మూవీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది విజయాన్ని పొందుతుంటారు. సో యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ సర్టనిటీ. ఈ సర్టనిటీ అంటే మనం విజువలైజ్ చేసేటప్పుడు మన విజువలైజేషన్లో క్లారిటీ ఉండాలి. క్లారిటీ పర్ఫెక్ట్గా లేకపోతే మళ్ళీ మన బ్రెయిన్ని మనమే ఓన్గా కన్ఫ్యూజ్ చేసినట్టు అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కార్ కొనాలనుకోండి. కార్ కొనాలనుకుంటే ఏం చేయాలి? ఆ కార్ షోరూమ్కి వెళ్ళి ఏం చేయాలి? ఆ టెస్ట్ డ్రైవ్ చేయాలి. టెస్ట్ డ్రైవ్ చేసి ఇంటికి వచ్చేసేయాలి. ఇంటికి వచ్చేసి ఆ కార్ని నేను కొనేసి ఆ కార్ని నేను నడుపుతున్నాను అని అనుకోవాలి. ఈ విధంగా విజువలైజ్ చేసినట్లయితే ఏమవుతుందంటే మన లోపల ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఆ ఎనర్జీ పెరగడం వల్ల మనం ఎప్పుడూ కూడా ఆ విజయానికి దగ్గర అవుతాం. సో మీరు కారు కొనేటప్పుడు విజువలైజ్లో క్లారిటీ అంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఏదో ఒక కార్ అనుకోకూడదు. మీరు ఏ కంపెనీ కార్ కొనాలనుకుంటున్నారు, దాంట్లో మళ్ళీ చాలా మోడల్స్ ఉంటాయి. హై ఎండ్ మోడల్, లో ఎండ్ మోడల్, మీడియం రేంజ్ మోడల్, దాంట్లో డీజిలా పెట్రోలా, కలర్ ఏంటి, ఇవన్నీ కూడా మీ విజువలైజేషన్లో రావాలి. విజువలైజేషన్లో వచ్చినప్పుడే మీరు ఆ సక్సెస్కి దగ్గర అవుతారు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ లైక్ నేను మీ మొబైల్ నెంబర్ తీసుకొని మీకు రింగ్ చేస్తే మీకే రింగ్ వస్తుంది, పక్క వాళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే ఆ నెట్వర్క్ ప్రొవైడర్తో ఫ్రీక్వెన్సీ అనేది ఆ విధంగా డిజైన్ చేశారు. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ మీకు మ్యాచ్ అయింది కాబట్టి మీ మొబైల్ రింగ్ అయింది, పక్క వాళ్ళకి రింగ్ అవ్వట్లేదు. సో ఆ విధంగా విజువలైజేషన్లో మనం క్లారిటీ తెచ్చుకున్నట్లయితే మన విధాత అంటే విశ్వంలో ఉన్న ఎవరైతే ఆల్మైటీ ఉంటారో ఆ ఆల్మైటీ మనని విజయం వైపు మూవ్ చేస్తూ ఉంటారో అప్పుడే మనం విజయాన్ని పొందగలుగుతాం. స్టెప్ నెంబర్ 4 ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇందాక మనం చెప్పుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటి? థాట్ ప్రాసెస్ అనేది మన బ్రెయిన్ ఎక్సర్సైజ్. అలాగే ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ బాడీ ఎక్సర్సైజ్. రైట్, వీ నో ద ప్రావర్బ్ రైట్, ఏ సౌండ్ మైండ్ ఆల్వేస్ ఇన్ ఎ సౌండ్ బాడీ. అంటే మీరు ఆరోగ్యంగా లేనట్లయితే మీ బ్రెయిన్ కూడా ఆరోగ్యంగా ఉండదు. సో రెండింటిని హ్యాండ్ బై హ్యాండ్ మేనేజ్ చేస్తూ ఉండాలి. ఈ రెండు కూడా ఇంటర్ డిపెండెంట్. ఎప్పుడైతే మీ బాడీ పర్ఫెక్ట్గా ఉంటుందో మీ బ్రెయిన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. బాడీ పర్ఫెక్ట్గా ఉంటే బ్రెయిన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడే మనకు పాజిటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్కి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నరేంద్ర మోడీ 6 to 7 ఖచ్చితంగా డైలీ 1 hour యోగా చేస్తారు. మన 10 years ప్రైమ్ మినిస్టర్ ఉన్న మన్మోహన్ సింగ్ డైలీ ఈవినింగ్ వాకింగ్ వెళ్ళేవారు. అనిల్ అంబానీ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా తన వెంబడ ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ తీసుకొని వెళ్తాడు. అతను లేకుండా ఇతను ఎప్పుడు కూడా అసలు ఒక అడుగు కూడా ముందుకేయడు. నెక్స్ట్ బారక్ ఒబామా ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా కూడా అంటే అతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏ దేశంలోకి వెళ్ళినప్పుడు కూడా అతను ఆ స్టే చేసే ప్లేస్లో ఒక బాస్కెట్బాల్
కోర్ట్ అనేది టెంపరీగా అరేంజ్ చేస్తారు. ఎందుకంటే 365 డేస్ ప్రతిరోజు డైలీ 1 అవర్ బాస్కెట్బాల్ ఆడకుండా అతను ఉండలేడు. సో ఖచ్చితంగా సో అంత గొప్ప వాళ్ళే ఫాలో అయినప్పుడు మనం కూడా ఫాలో అవ్వచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ బిహైండ్ దేర్ సీక్రెట్. సో స్టెప్ నెంబర్ 5 ఈజ్ రీడింగ్. సో మీరు సక్సెస్ పొందాలి అంటే మీ డొమైన్లో ఎప్పటికప్పుడు నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఉండాలి. సో దెర్ ఈస్ వన్ ఫేమస్ సేయింగ్. ద సేయింగ్ సేస్ లైక్ ఆల్ లీడర్స్ ఆర్ గుడ్ రీడర్స్ ఆర్ ఆల్ గుడ్ రీడర్స్ విల్ బికమ్ గుడ్ లీడర్స్. సో మీరు ప్రతిసారి చదువుతూ మీ నాలెడ్జ్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. మోటివేషన్ బుక్స్ చదువుతుండాలి, అలాగే మీ డొమైన్కి సంబంధించిన బుక్స్ చదువుతుండాలి. సో ప్రతిరోజు మినిమం 1 అవర్ చదవకుండా మీరు ఉండకూడదు. సో స్టెప్ నెంబర్ 6 వచ్చేసి మీరు ఏదైతే చదువుతున్నారో, మీరు ఏదైతే అనుకున్నారో మీ ఫ్యూచర్ ప్లాన్స్ అవన్నిటి కూడా ఒక పేపర్ పైన రాయండి. దట్ ఈస్ కాల్డ్ స్క్రిబ్లింగ్. సో థింక్ ఇట్ అండ్ ఇంక్ ఇట్. సో మీరు రాయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ రాయకపోతే ఆ థాట్ ప్రాసెస్ నుంచి అవి స్లిప్ అయిపోయే అవకాశం ఉంటుంది. మీరు రాసినప్పుడు మాత్రమే దాన్ని చూసి మళ్ళీ రివ్యూ చేయడానికి, రివైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ థాట్ ప్రాసెస్కి, యాక్షన్స్కి మధ్యలో ఈ రాయడం, స్క్రిబ్లింగ్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా గ్యాప్ని ఫిల్ చేస్తూ ఉంటుంది. సో ఈ 6 స్టెప్స్, ఇందాక మనం చెప్పిన 6 స్టెప్స్ని మీరు ఫాలో చేసినట్లయితే యూ విల్ బికమ్ మ్యాగ్నెట్ అండ్ యూ విల్ బికమ్ సక్సెస్. యూ విల్ అట్రాక్ట్ ద సక్సెస్ యాజ్ అ మ్యాగ్నెట్. సో ప్లీజ్ watch this, like this and share with this. Thank you friends, and thank you Eagle Media for giving me this wonderful opportunity. Thank you. Like and subscribe Eagle Media Works.